మన టాలీవుడ్లో చాలామంది డైరెక్టర్స్ అయితే ఉన్నారు. అందులో టాప్ 10 డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. టాప్ 10 వెంకీ అట్లూరి. ఈయన తీసిన కొన్ని సినిమాలైన కంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నెంబర్ 9 కొరటాల శివ. ఈయన ఆచార్య లాంటి ఒక సినిమా పక్కన పెడితే మిగిలిన అన్ని సినిమాలు కూడా చాలా బాగా తీశారు. అండ్ సోషల్ మెసేజ్ కూడా ఉంటాయి ఈ సినిమాల్లో. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్. రీసెంట్ టైంలో అయితే ఈయన తీసిన అన్ని మూవీస్ అయితే పెద్దగా కంటెంట్ ఉండట్లేదు, పెద్దగా ఆడట్లేదు. కానీ ఒకప్పుడైతే ఈయన చాలా తోపు సినిమాలు అయితే తీశాడు. అండ్ నెంబర్ 7 నాగ్ అశ్విన్. ఈయన తీసింది మహానటి, కల్కి తీసింది 2-3 ఫిల్మ్స్ అయినా సరే సూపర్గా. అండ్ ఆ స్టోరీ రైటింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెంబర్ 6 సందీప్ రెడ్డి వంగ. ఈయన తీసింది అర్జున్ రెడ్డి, యానిమల్ అండ్ ఇంకో 2-3 ఫిల్మ్స్ తీశారు. అండ్ ఈ 2-3 ఫిల్మ్స్ కూడా చాలా వైలెంట్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. అండ్ ఆ స్టోరీ, ఆ రైటింగు, అసలు ఆ రొమాన్స్ చాలా బాగుంటాయి. అండ్ నెంబర్ 5 అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఎవరంటే అది అనిల్ రావిపూడి. అండ్ నెంబర్ 4 త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన తీసే సినిమాలు సింపుల్గా, స్టోరీ పెద్దగా ఏం లేకపోయినా సరే మాటలు అండ్ డైలాగ్స్ అండ్ రైటింగ్ అయితే తోపు ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే సుకుమార్. ఇతని రైటింగ్ అయితే చాలా బాగుంటుంది, స్టోరీ రైటింగ్ అయితే. అండ్ ఈయన తీసే మూవీస్ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే శేఖర్ కమల. ఈయన తీసే మూవీస్ అన్ని చక్కగా ఫీల్ గుడ్ మూవీస్ తీస్తారు. అండ్ మన పక్కనే జరిగిన ఒక కథలాగా అనిపిస్తాయి, చాలా బాగుంటాయి. అండ్ నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి. ఈయన గురించి చెప్పాలంటే మూవీ తీయడానికి ఎన్ని ఏళ్ళు తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా 100% కరెక్ట్గా తీస్తారు. అండ్ కరెక్ట్గానే మూవీస్ కూడా అన్ని సూపర్ హిట్స్ తీశారు. అండ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫేవరెట్ డైరెక్టర్ కమెంట్ చేయండి.